ఆ గిఫ్ట్లు ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తారులే వదిన అని నిషి అడ్డుపడుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు ఇప్పుడే ఇస్తారు, మీరు ఇవ్వండి జగదాత్రి, కేదార్ అని కౌశికి అంటుంది. నాన్న, ఇది నా సంపాదనతో కొన్నాను. ఇది విలువ కూడా చాలా తక్కువే. మీకు నచ్చుతుందో లేదో అని కేదార్ ఒక బంగారు గొలుసుని చూపిస్తూ ఉంటాడు. విలువ కంటే ప్రేమ అభిమానాలే ఎక్కువ కేదార్ నాకు. ఇది చాలా బాగా నచ్చింది అని సుధాకర్ అనడంతో ఇక కేదార్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నీ చేతులతో నువ్వే వేయి కేదార్ అని సుధాకర్ అనడంతో కేదార్ చాలా చాలా సంతోషపడుతూ సుధాకర్ మెడలో వేస్తాడు. ధాత్రి అయితే ఇక ఇది చూసి చాలా సంతోషపడుతుంటుంది. అత్తయ్య, ఇప్పుడు మామయ్య గారు బుద్ధి తక్కువే తీసేసుకున్నారు, మీరు మాత్రం అది ఇచ్చే గిఫ్ట్ ఏ మాత్రం తీసుకోకండి అని నిషి అంటుంది. ఆయనకంటే బుద్ధి లేదు, నేను ఎందుకు తీసుకుంటానమ్మే, తీసుకోను అని వైజయంతి అంటుంది. అత్తయ్య గారు, మీకోసం నేను ఈ నెక్లెస్ తీసుకున్నాను, తీసుకోండి అత్తయ్య గారు అని ధాత్రి ఇస్తుంటే, అరే వజ్రాల నెక్లెస్, ఇది ఎలాంటి మోడలు, నేను ఎప్పుడో కొనాలనుకున్నాను, ఈ మోడల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బుజ్జిది భలే ఉందే అని వైజయంతి మనసులో అనుకుంటూ నిషి వైపు చూస్తూ ఉంటే, అత్తయ్య గారు మీరు తీసుకోకండి అని సైగ చేస్తూ ఉంటుంది. పిన్ని, నెక్లెస్ చాలా బాగుంది, తీసుకో పిన్ని అని కౌశికి చెప్పడంతో వైజయంతి ఆగలేకపోతుంది. వద్దని నిషి మళ్ళీ సైగ చేస్తున్నా కూడా అలాగే అమ్మి అంటూ దాన్ని చేతిలో ఉన్న ఇక ధాత్రి చేతిలో ఉన్న నెక్లెస్ని తీసుకొని మెడలో వేసుకొని ఎలా ఉంది ఎలా ఉంది అని నిషి వైపు చూస్తుంటే నిషి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. నాకు చాలా బాగుందిలే అని వైజయంతి నిషిని అసలు పట్టించుకోకుండా నెక్లెస్ వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ధాత్రి కేదార్ మరింత సంతోషపడుతూ ఉంటారు. నిషి అయితే కోపంగా వెళ్తూ ఉంటే, ఎక్కడికి నిషి వెళ్తున్నావు అని యువరాజ్ చేతిని అడ్డుపట్టుకుంటాడు. ఏట్లోకి ఇక్కడ జరుగుతున్నది చూడలేక అని నిషి అంటుంది. ఇప్పుడు వీళ్ళకందరికీ దిమ్మ తిరిగేలాగా నేనొకటి షాక్ ఇస్తున్నాను కదా, ముందు అక్కడున్న ఫ్లెక్సీని చూడు, నీకే తెలుస్తుంది అని యువరాజ్ అంటాడు. నిషి అయితే వెళ్ళి పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న దాని కింద ఇట్లు వజ్రపాటి కేదార్, వజ్రపాటి జగదాత్రి అన్న పేర్లు చూసి వదిన అని కేకలు పెట్టడంతో అందరూ కూడా పరిగెడుతూ అక్కడికి వస్తారు. ఆ ఫ్లెక్సీని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎవరిచ్చిన ధైర్యం ఇది, ఎంత ధైర్యం ఉంటే ఇలా వేయిస్తారు అని నిషి అంటూ ఉంటే వెంటనే వైజయంతి కేదార్ చెంప పగలగొడుతుంది. అయ్యో, ఈ ఫ్లెక్సీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము వేయలేదు, ఒట్టేసి చెప్తున్నా అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా పట్టించుకోరు. నా కుటుంబ పరువు నేను ఎక్కడైనా తీసుకుంటానా అని కేదార్ అంటే, ఇది నీ కుటుంబం కాదు, ఏం మాట్లాడుతున్నావు, ఇది మా కుటుంబం అని పోనీలే అని ఆశ్రయం ఇచ్చినందుకు ఇంతకి తెగిస్తారా అని సుధాకర్ కూడా ఇక కేదార్ని తిడుతూ ఉంటాడు. అయ్యో వదిన, నేను చెప్పేది వినండి అని ధాత్రి ఏడుస్తూ ఉంటుంది. చూడండి జగదాత్రి, పోనీలే అని ఆశ్రయం ఇచ్చినందుకు ఇంతకు తెగిస్తారని నేను కూడా అసలు అనుకోలేదు. ఈ ఒక్క తప్పుతో చేసిన మంచి పనులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. అసలు ఎందుకు ఇలాంటి పని చేశారని కౌశికి కూడా ఇక ధాత్రి కేదార్ని నిలదీస్తూ ఉంటుంది. సమయం చూసుకుని దెబ్బతీశారు, చూశారు కదా వదిన అని నిషి అంటే, అవునని వైజయంతి కూడా అంటుంది. ఇలాంటి వాళ్ళు పరువు తీయటానికే ఉంటారక్క అని యువరాజ్ అంటాడు. ఇప్పుడు మేము చేయలేదని నిరూపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు. అయితే ఈ ఫ్లెక్సీకి మాకు ఎలాంటి సంబంధం లేదని, ఇది ఎవరు వేశారో తెలియదు అని చెప్పి మీరు తెలియదు అని చెప్తున్నారు కాబట్టి ఈ కుటుంబానికి మాకు అంతే, అంటే వజ్రపాటి కుటుంబానికి మీకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ముందు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఫోటోలు వీడియోలు తీశారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో ఈ న్యూస్ వచ్చిందనుకో, మా ఇంటి పరువు ఏమైపోవాలి. ఏంట్రా కేదార్, ఇందాక ఏం చేయాలో చెప్పమని అడిగావు కదా, మీడియా ముందు నువ్వు ఇవన్నీ ఒప్పుకుంటావా, మీడియా ముందు చెప్తావా అని యువరాజ్ అంటే, కేదార్ వద్దు, ఒప్పుకోవద్దు, అలా ఒప్పుకున్నావంటే ఇంకెప్పటికీ కూడా నువ్వు నిరూపించుకోలేవు అని ధాత్రి అంటుంది. లేదు ధాత్రి, ప్రేమ అనేది ఇవ్వవలసిన టైం వచ్చేసింది, నువ్వే చెప్తూ ఉంటావు కదా, కాబట్టే నేను మీడియా ముందు చెప్పాల్సిందే, మనం ఈ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిందే అని కేదార్ చెప్తాడు. అయితే ఇప్పుడే మీడియాని పిలిపిస్తాను అని యువరాజ్ అంటే, ఆగు యువరాజ్, వదిన, ఈ తప్పు మేము చేయలేదని చెప్తున్నా, మీరు నమ్మటం లేదు కాబట్టే ఒక గంట సమయం ఇవ్వండి, ఈ ఫ్లెక్సీ మేము వేయించలేదని, మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాం అని ధాత్రి అంటుంది. ఎందుకే, గంటలో విధ్వంసం చేయడానికా అని నిషి అంటుంది. గంట సమయం కూడా ఇవ్వకపోతే ఎలా వదినా, మేము తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, దయచేసి గంట సమయం ఇవ్వండి అని ధాత్రి ఇక బతిమలాడుతుంటే, అలాగే నేను కౌశికి అంటుంది. ఈ గంటలో ఇది ఏం చేస్తుందో ఏంటో అని నిషి యువరాజ్ మండిపడుతూ ఉంటారు. ధాత్రి ఒక గంటలో ఎలా నిరూపిస్తావు అని కేదార్ అడుగుతూ ఉంటే, తెలియదు కేదార్, కానీ నీ ప్రేమ బలహీనతగా చేసుకొని వాళ్ళు ఈ నాటకం ఆడుతున్నారు, ఏదో ఒక క్లూ దొరక్కపోదా అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదో ఒకటి మనం సాధించి మనం చేయలేదు ఈ తప్పు అని నిరూపించుకుందాం అని ధాత్రి చెప్తుంది.
ఆ ఫ్లెక్సీ కింద మోహన్ డిజైనర్స్ అన్న పేరు ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళే అది వేశారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు కేదార్ అని ధాత్రి బయలుదేరి వెళ్తుంది. నేరుగా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకతను కూర్చొని ఉంటే, ఏమండి ఈ ఫ్లెక్సీ వేసింది మీరేనా అని ఫోటో చూపించి మరీ అడుగుతూ ఉంటుంది. అవునండి మేమే వేశాము. అయితే ఏంటంట, పొద్దున్నే డెలివరీ ఇచ్చాము అని అతను అంటాడు. మాకు ఒక సమస్య వచ్చి పడింది. అసలు ఇది ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్న డీటెయిల్స్ మొత్తం కూడా మాకు కావాలి చెప్పండి అని ధాత్రి అడుగుతూ ఉంటే, సమస్య అంటున్నారు, అలాంటి ఇన్ఫర్మేషన్లు అన్నీ మేము ఇస్తే మరి మాకు ప్రాబ్లం అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లు ఇస్తే మాకేంటంట అని అతను ధాత్రి భుజంపై చేయి వేయబోతూ ఉంటాడు. అలా అసభ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులతో చేయి వేయబోతూ ఉంటే వెంటనే ధాత్రి అతని చేతిని వెలిపెట్టి తిప్పి పడేస్తుంది. అతను అతని గొంతు నిలిమేస్తూ టేబుల్కి వేసి అతన్ని ఆంచి పడేసి మరీ అరుస్తూ ఉంటాడు. ఇక గట్టిగా అరుస్తుంటుంది. ఏంటి మీలాంటి వాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అమ్మాయిల మీద చెయ్యి వేయాలన్న ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోసారి చేయి వేస్తావా, ఇలా ప్రవర్తిస్తావా అని ధాత్రి అతన్ని తిడుతూ ఉంటుంది. మేడం నన్ను క్షమించండి మేడం, సారీ మేడం, తప్పైపోయింది మేడం, వదిలేయండి మేడం అని వేడుకుంటూ ఉంటాడు. సరే ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని అడగడంతో, ఎవరు పొద్దున్నే ఒకతను వచ్చి ఆర్డర్ ఇచ్చాడు మేడం, దగ్గరుండి చేయించుకు వెళ్ళాడని అతను చెప్తాడు. అయితే ఎవరో పేరు చెప్పు అని ధాత్రి అడుగుతుంది. బిల్లులో ఉన్నట్లుంది మేడం అని బిల్లు చేతికిస్తాడు. అందులో యువరాజ్ అన్న పేరును చూసి, యువరాజ్ ఎంత పని చేశావు అని సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా నా ఫోన్కి ఎక్కించి ఇవ్వండి. మొత్తం గ్యాదర్ చేసుకుంటుంది. వెంటనే బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. అలా సాక్ష్యాలు తీసుకొని ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటే, యువరాజ్ ఇప్పుడేంటి, త్వరగా ఫినిష్ కాకపోతే జగదాత్రి గురించి తెలిసిందే కదా, అది సాక్ష్యాలు తీసుకొస్తుంది అని నిషి అంటుంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు నిషి, మనం చేయనవసరమే లేదు, అన్నీ అలా అరేంజ్ చేశానులే, చూస్తూ ఉండు అని యువరాజ్ అంటాడు. అప్పుడే ఒకతను కౌశికి దగ్గరికి వచ్చి, మేడం మీడియా అంతా వచ్చేసింది, తొందర పెడుతున్నారు, మీరు త్వరగా వస్తే బాగుంటుంది అని అనటంతో, పదరా అని యువరాజ్ అంటాడు. ఇంకా 10 నిమిషాలు ఉంది కదా, మాకిచ్చిన సమయంలో గంట పూర్తి అవ్వలేదు అని కేదార్ అంటే, నేనేమీ చేయలేను కేదార్, మేము ఆశ్రయం ఇచ్చినందుకు ఇప్పుడు నీ వైపు నిలబడే అర్హత కూడా నాకు లేకుండా చేశావు, సారీ అని కౌశికి చెప్తుంది. ఇంకా ఏంటి చూస్తున్నావు, వచ్చి చెప్పు కేదార్ అని నిషి వైజయంతి కూడా ఇక బలవంత పెడుతూ ఉంటారు. దాంతో కేదార్ చాలా బాధగా ప్రెస్ మీట్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్తాడా ఈ కేదారు అని నిషి అడగడంతో, నమ్మకం కోసం వాడు ఏమైనా చేస్తాడు, అక్క నాన్న నమ్మకం కోసం, చూస్తూ ఉండు నిషి అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అక్క ప్లీజ్ అక్క అని కేదార్ ఎంత బతిమలాడుతున్నా కూడా కుదరదని కౌశికి కూడా కఠినంగా అంటుంది. ఏంది కేదారు, ఇష్టం లేకుండా చెప్పిస్తున్నట్లు అయిపోతుంది, చెప్తావా లేదా అని వైజయంతి అంటుంది. అప్పుడే కేదార్ ప్రెస్ మీట్ ముందు కూర్చొని, నేను ఒక అనాథని, నా భార్య జగదాత్రి ఈ ఇంట్లో వజ్రపాటి కోడలైన నిషికి అక్క అవుతుంది, మేము ఎవరం లేకపోతే మాకు ఈ కుటుంబం ఆశ్రయం ఇచ్చింది, అలా వీళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చారనే కానీ నేను ఈ కుటుంబానికి మాకు అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటే అప్పుడే కేదార్ అంటూ ధాత్రి అక్కడికి వస్తుంది.